హైదరాబాద్కి 2000 ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయి. ఎస్, ఇది దేని కింద అని చెప్పంటే పిఎం ఈ డ్రైవ్ స్కీమ్ కింద. అసలు ఈ స్కీమ్ ఏంటి, దాని కాంపోనెంట్స్ ఏంటి, దాని వేరియస్ ఆబ్జెక్టివ్స్ ఏంటి, అండ్ హైదరాబాద్కి ఈ బస్సెస్ తీసుకురావడం వెనుక అసలు కారణం ఏంటో ఈ వీడియోలో చూద్దాం. హలో ఆఫీసర్స్, దిస్ ఈస్ మనోజ్ అండ్ వెల్కమ్ టు మన లా ఎక్సలెన్స్. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పిఎం ఈ డ్రైవ్ ఫుల్ ఫామ్ ఏంటి? పిఎం ఈ డ్రైవ్ అని చెప్పంటే పిఎం ఎలక్ట్రిక్ డ్రైవ్ రెవల్యూషన్ ఇన్ ఇన్నోవేటివ్ వెహికల్ ఎన్హాన్స్మెంట్. సో ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉంటాయి కదా, ఆ ఎలక్ట్రిక్ వెహికల్స్ని మెయిన్గా ఎక్కువ ప్రమోట్ చేయడానికి, కానీ ఈసారి ప్రొడ్యూసర్ సైడ్ నుంచి కాకుండా కన్జ్యూమర్ సైడ్ నుంచి ప్రమోట్ చేయడానికి, కానీ కన్జ్యూమర్ సెంట్రిక్గా ఈ స్కీమ్ అనేది లాంచ్ చేయడం జరిగింది. అయితే ఇది ఫస్ట్ మనకి నోటిఫై చేసింది వచ్చేసరికి 29th సెప్టెంబర్ 2024, 29 సెప్టెంబర్ 2024 ఫస్ట్ ఇది నోటిఫై చేశారు అండ్ ఆ టైంలో లాంచ్ అయింది. అండ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఎగ్జామ్లో అడగగలిగింది ఏంటి, దిస్ ఈజ్ అండర్ ద ఇది మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ కింద ఉందన్నమాట. అయితే ఇనీషియల్గా మనం ఏమనుకున్నాము, ఈ స్కీమ్ని కేవలం 2 ఏళ్ళకే అంటే 2024 నుంచి 2026 వరకే అనుకున్నాము. కానీ ఇప్పుడు దీన్ని మళ్ళీ ఏంటంటే 28 వరకు, మార్చ్ 2028 వరకు ఎక్స్టెండ్ చేశారు. కానీ దీంట్లో ఏం ఎక్స్ట్రా ఫండ్స్ అనేవి కూడా ఇవ్వట్లేదు. ఇప్పుడు ఎక్స్ట్రా ఫండ్స్ ఇవ్వకుండా ఎందుకు ఎక్స్టెండ్ చేశారు అంటే ఆల్రెడీ ఉన్న ఫండ్స్ సరిపోతాయి, కానీ ఏవైతే అంబులెన్సెస్, ట్రక్స్, బస్సెస్ ఉంటాయో వాటి డిప్లాయ్మెంట్కి అనేసరికి పెద్దవి కాబట్టి ఆ డిప్లాయ్మెంట్కి టైం ఎక్కువ కావాలి. అందుకని ఫండ్స్ ఏమీ పెంచకుండా ఈ టర్మ్ అనేది ఎక్స్టెండ్ చేయడం జరిగిందనమాట. అయితే ఈ స్కీమ్కి వచ్చిన మొత్తం ఫండింగ్ ఎంత యూజ్ చేసేది 10,900 కోట్లు. ఇది కూడా మనకి ఎగ్జామ్ అడిగే ఛాన్స్ ఉంది. టోటల్ అవుట్లే ఆఫ్ ద స్కీమ్ అంటాము. మొత్తం అవుట్లే ఆఫ్ ద స్కీమ్ అంటే ఏంటి, 10,900 కోట్లు. అయితే ఇంతకుముందు మనకి ఈఎంపిఎస్ స్కీమ్ అనేది ఉండేది. అది కాకపోతే ఏంటి, కేవలం 6 నెలల వరకే ఉండేదన్నమాట. కానీ ఇప్పుడు ఈ పిఎం ఈ డ్రైవ్ స్కీమ్ అయితే ఉందో, ఫస్ట్ ఇనీషియల్గా 2 ఏళ్ళ వరకు అనుకున్నాము, ఇప్పుడు ఇంకా 2 ఏళ్ళు కూడా ఎక్కువ ఎక్స్టెండ్ చేశాము. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? సో ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఆర్ ఆబ్జెక్టివ్ చూసుకుంటే మనకి ఎకో సిస్టమ్ లాగా మొత్తం డెవలప్ చేయడం. అంటే జస్ట్ వెహికల్స్ కాకుండా దానికి ఛార్జింగ్, దాని సేఫ్టీ అండ్ దాని డిప్లాయ్మెంట్, ప్రొడక్షన్, ఓవరాల్గా మొత్తం ఏమంటారు ఒక ఎకో సిస్టమ్ లాగా క్రియేట్ చేయడం కోసం అనమాట. అండ్ దాంతోపాటు మనకి ఏమవుతుంది, మెయిన్గా ఇప్పుడు ఎలక్ట్రిక్ గురించి ఎందుకు మాట్లాడుకోవాలి, మనకి ఈ పొల్యూషన్ ఏదైతే ఉందో వెహికులర్ పొల్యూషన్ అనేది చాలా ఎక్కువగా ఉంది. అండ్ మీరు చూసుకున్నట్టయితే ఈ మధ్యకాలంలో హైదరాబాద్లో కూడా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఏదైతే ఉందో అది ఫ్రీక్వెంట్గా పడిపోతూ వస్తుంది కదా. సో అన్ని చోట్ల కూడా ఏంటంటే ఇండియా నెట్ జీరో ఎమిషన్స్ రీచ్ అవ్వాలన్నా కూడా, ఆర్ మన కార్బన్ ఎమిషన్స్ తగ్గించుకోవాలన్నా కూడా ఎలక్ట్రిక్గా మనము రీప్లేస్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆల్సో మనకి ఎలక్ట్రిక్ వెహికల్స్గా చూసుకుంటే గ్లోబల్గా ఉన్న సప్లై చైన్ కంటే ఇండియా కొంచెం వెనకబడి ఉంది. అంటే టెక్నాలజీ ఇంకా పెరగాల్సి ఉంది కాబట్టి మనం ఇండియా పరంగా కూడా మేక్ ఇన్ ఇండియా త్రూ ఈవీ వాల్యూ చైన్ని ప్రమోట్ చేయడం కోసం కూడా ఈ స్కీమ్ని లాంచ్ చేస్తున్నాం అనమాట. అయితే మెయిన్గా నేను మీకు ఇందాక చెప్పినట్టు ఈ స్కీమ్ అంతా కూడా ఏదైతే ఉందో ఇట్ ఈస్ కన్జ్యూమర్ సెంట్రిక్. అంటే కన్జ్యూమర్ అనే వాడికి అనుకూలంగా చేశారు తప్పితే ప్రొడ్యూసర్ సెంట్రిక్గా, మ్యానుఫ్యాక్చర్ సెంట్రిక్గా కాకుండా. నౌ దీంట్లో ఉన్న కొత్త ఫీచర్ ఏమిటి అని చెప్పంటే, నార్మల్గా సబ్సిడీస్ ఇచ్చినప్పుడు సబ్సిడీ లీక్స్ అనేవి జరుగుతూ ఉంటాయి అండ్ స్కీమ్స్తో పాటు స్కీమ్ లీక్స్ కూడా జరుగుతూ ఉంటాయి. ఆ రకంగా జరగకుండా ఉండడానికి ఈ వోచర్స్ అని చెప్పేసి చేశారు. అయితే ఈ వోచర్స్ ఏంటి, మీరు వెహికల్ కొన్న వెంటనే మీకు ఈ వోచర్ అనేది వచ్చేస్తుంది, విచ్ ఈజ్ ఏ ఇన్స్టెంట్ డిమాండ్ ఇన్సెంటివ్. అండ్ అది కూడా మీరు కొన్న పాయింట్లో ద పాయింట్ ఆఫ్ పర్చేస్లోనే మీకు వచ్చేస్తుంది అనమాట. అండ్ దీనికి మనం ఏం చేసాము, ఈ కొత్త ఫీచర్స్లో 2 కొత్త కేటగిరీస్ యాడ్ చేసాము. ఒకటి వచ్చేసరికి ఎలక్ట్రిక్ అంబులెన్సెస్, ఒకటి వచ్చేసరికి ఈ ట్రక్స్. ఎందుకు, ఇప్పుడు ఎలక్ట్రిక్ అంబులెన్స్కి మనకి ఫ్యూయల్ అనేది కావాలి. ఎప్పుడైతే ఫ్యూయల్ అనేది కాస్ట్ దాని మీద పెరిగిపోతూ వస్తుందో పబ్లిక్ హెల్త్ ఏదైతే ఉంటుందో అది కూడా పబ్లిక్కి చాలా కాస్ట్లీ అవుతుంది, ధర పెరిగిపోతుంది. ఆ రకమైన ధర తగ్గించడానికి అండ్ మనకి పబ్లిక్ హెల్త్ ఏదైతే ఉందో అది ఇంకా చౌక చేయడానికి మనం మెయిన్గా ఈ అంబులెన్సెస్ అన్ని తీసుకురావడం జరిగింది. సో అది కాకుండా సెకండ్ ఏమైపోతుందని చెప్పంటే ట్రక్స్ మన దగ్గర చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. ట్రక్స్ దేనికి వాడతాము, ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ద రా మెటీరియల్స్ కావచ్చు, ఇంకా పెద్ద పెద్ద ఎక్విప్మెంట్ అన్నిటి కూడా ట్రక్సే వాడతాం. అయితే ట్రక్స్కి నుంచి వచ్చే ఎమిషన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఈ ట్రక్ ఎమిషన్స్ అనేవి తగ్గించడం కోసం కూడా ఈ ట్రక్స్ అనే దాన్ని ఈ కేటగిరీలో యాడ్ చేయడం జరిగింది. అండ్ దాంతోపాటు మనకి ఈవీ ఎప్పుడైనా తీసుకొస్తామో, రీసెంట్గా మీరు కొన్ని కేసెస్లో చూస్తుంటే చాలామందికి ఒక భయం ఉంటుంది, అవి సేఫా కాదా, పేలిపోతే ఎట్లా అని చెప్పి.
ఆ రకంగా మనకి టెస్టింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ సేఫ్టీ కోసం. ఈ రకంగా టెస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్గ్రేడ్ కూడా చేస్తున్నాము. అండ్ ఈ దానికోసమే 780 కోట్లు మనకి టెస్టింగ్ ఏజెన్సీస్కి అప్రూవ్ చేసామన్నమాట. నా ఫినాన్షియల్ స్ట్రక్చర్ చూసుకుంటే మొత్తం 10,900 crores 10,900 కోట్లు మనం దీని స్కీమ్ మొత్తానిగా చెప్పాను. దాంట్లో మనకి సబ్సిడీస్ అంటే కొన్న వాళ్ళకి డైరెక్ట్గా వచ్చే ఇందాక ఈ వోచర్స్ అని చెప్పాం కదా, దానివల్ల వచ్చే సబ్సిడీస్ వెయిట్కి ఎలక్ట్రిక్ 2 వీలర్స్ అంటే ఎలక్ట్రిక్ బైక్స్కి, ఎలక్ట్రిక్ 3 వీలర్స్ అంటే ఆటోస్కి, అండ్ నేను ఇందాక చెప్పినట్టు ఎలక్ట్రిక్ అంబులెన్సెస్, ఎలక్ట్రిక్ ట్రక్స్ అండ్ వేరే ఏమైనా ఉంటే అవి. అది కాకుండా మనం గ్రాంట్స్ అనేవి ఇస్తాం. ఈ గ్రాంట్స్ మెయిన్గా దీనికి పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ బస్సెస్ ఉంటాయి కదా, బస్సెస్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవుతుంది. ఎందుకు? పబ్లిక్ దాన్ని ట్రాన్స్పోర్టేషన్కి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కి వాడతాం కాబట్టి. అండ్ దాంతోపాటు ఇప్పుడు జస్ట్ బికాస్ మనం బస్సెస్ పెడితే సరిపోదు, ఇండియాలో ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది తక్కువగా ఉంది. అందుకని ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా కావాలి కాబట్టి అది. దాంతోపాటు మీకు ఇందాక చెప్పాను టెస్టింగ్ ఏజెన్సీని అప్గ్రేడ్ చేసి సేఫ్టీని ఇంకా పెంచడం కోసం. అందుకని దీనికి గ్రాంట్స్ వచ్చేసరికి 7,000 ఆల్మోస్ట్ 7,000 పైన కోట్లు మనం దీనికి వాడుతున్నాం. దెన్ స్కీమ్ అడ్మినిస్ట్రేషన్ అంటే స్కీమ్ మొత్తం చూసుకోవడానికి మనం మాట్లాడతాము. అయితే దానికోసం కూడా కొంతవరకు చాలా లెస్ అమౌంట్ దానికి ఇచ్చామన్నమాట. అయితే ఓవరాల్గా చూసుకుంటే ఛార్జింగ్కి కూడా మనము పబ్లిక్ ఛార్జింగ్ కోసం 2,000 కోట్ల ఫండ్ అనేది దీనికి ఇస్తున్నాం. అండ్ దాంతోపాటు 4,391 crores వచ్చేసరికి ఎలక్ట్రిక్ బస్సెస్ కోసం స్పెషల్గా పెడుతున్నాము. అండ్ మెయిన్గా ఇంప్లిమెంటేషన్ అంతా వచ్చేసరికి కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్ అనే సంస్థ ద్వారా ఇదంతా కూడా మనకి ఇంప్లిమెంట్ అవుతుంది. ఏంటది? కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్. నౌ మనకి దీనికోసమే ఏంటంటే మనం ఎలక్ట్రిక్ బస్సెస్ని డిప్లాయ్ చేయాలి కాబట్టి మనం రీసెంట్గా అని చెప్పంటే ఒక 1-2 years బ్యాక్ లాస్ట్ ఇయర్ టెండర్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో ఈ టెండర్ని కూడా ఏంటి వన్ ఆఫ్ ద లార్జెస్ట్ గ్లోబల్ గ్రీన్ బస్ ప్రొక్యూర్మెంట్స్గా మనం తీసుకోవచ్చు. అండ్ ఇదే టెండర్ కింద మనకి హైదరాబాద్ కూడా 2,000 బస్సులు అనేవి వస్తున్నాయి. సో దీనివల్ల అవుట్కమ్ ఏంటి అని చెప్పంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్కి వన్ ఆఫ్ ద ప్రైమరీ రీజన్స్ ఆర్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ వచ్చేసరికి వెహికులర్ ఎమిషన్స్. ఈ రకంగా మనము ఎలక్ట్రిక్ బస్సెస్ అండ్ ఎలక్ట్రిక్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకోవడం వల్ల మనం ఈ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ ఏవైతే ఉంటాయో అవి తగ్గించడానికి చూస్తున్నాము. ఆల్మోస్ట్ ఎంతవరకు 4 million tons వరకు మనం తగ్గించడానికి చూస్తున్నాం. దాంతోపాటు మన నెట్ 2070 కల్లా నెట్ జీరో కార్బన్ ఎమిషన్స్ అనుకున్నాం కదా, ఆ టార్గెట్ రీచ్ అవ్వడానికి కూడా మనకి ఇదంతా కూడా హెల్ప్ అవుతుంది. కానీ అందరూ సబ్సిడీకి ఎలిజిబులా కానీ చెప్పంటే కాదు, కొన్ని కండిషన్స్ అనేవి పెట్టడం జరిగింది. ఏంటవి? ఫస్ట్ వచ్చేసరికి వెహికల్స్ ఏవైతే ఉంటాయో దే షుడ్ బి రిజిస్టర్డ్ అండర్ CMVR. ఇది మీరు డీటెయిల్గా తెలుసుకోవాల్సిన అవసరం లేదు, కానీ మీరు తెలుసుకోవాల్సింది ఏంటి జస్ట్ మోటార్ రూల్స్ ప్రకారం, జస్ట్ మోటార్ రూల్స్ కొన్నివి. ఆ మోటార్ రూల్స్ ప్రకారం మనకి ఏంటి అని చెప్పంటే అలైన్ అయితే చాలు. సెకండ్లీ అడ్వాన్స్డ్ బ్యాటరీస్ అనేవి యూజ్ చేయాలి. థర్డ్లీ మనకి పర్ఫార్మెన్స్ స్టాండర్డ్స్ ఏవైతే ఉంటాయో స్కీమ్ కింద అవన్నీ చేయాలి. కానీ ఎందుకు ఈ కండిషన్స్ పెట్టారు? బికాస్ మనకి క్వాలిటీ వెహికల్స్ తీసుకురావడం కోసం లో క్వాలిటీ వెహికల్స్ ప్రొడ్యూస్ అవ్వకుండా ఈ స్టాండర్డ్స్ అనేవి మీట్ అవ్వడం కోసం మాత్రం మనకి ఈ కండిషన్స్ అన్నీ పెట్టడం జరిగిందనమాట. నా ఇది గవర్నెన్స్ అంతా, ఇది మానిటరింగ్ అంతా ఎలా జరుగుతుంది అని చెప్పంటే ఒక ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ అండ్ శాంక్షనింగ్ కమిటీ అనేది ఉంటుంది. ఇన్ షార్ట్ ఫామ్ కాల్డ్ యాజ్ ది PISC. ఈ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ శాంక్షనింగ్ కమిటీ ఏదైతే ఉందో ఈ విల్ బి చైర్డ్ బై ద సెక్రటరీ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్. ఎందుకు మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీ? ఇందాక చెప్పాను కదా, స్కీమ్ రిలీజ్ చేసింది కూడా మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీసే. సో దాని కింద సెక్రటరీ ఎవరైతే ఉంటారో ఆయన దీనికి చైర్మన్గా ఉంటారు. అండ్ ఇట్ ఈస్ ఏ ఇంటర్ మినిస్ట్రియల్ అంటే డిఫరెంట్ మినిస్ట్రీస్తో కోఆర్డినేషన్ అయితే కావాలో ఇదంతా కూడా ఆ కమిటీ ఏదైతే ఉందో అది చూసుకుంటుంది అనమాట. సో ఈ కమిటీ మెయిన్ పర్పస్ ఏంటి ఆర్ ఎందుకు ఏమేమి ఫంక్షన్స్ చేస్తుంది అని చెప్పంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్రూవల్స్ ఏవైతే ఉంటాయో అవి ఆమోదించడం కోసం కూడా ఈ కమిటీ ఉంటుంది. నెక్స్ట్ ఇదంతా ఓవరాల్ స్కీమ్ ఇంప్లిమెంటేషన్ అండ్ మానిటరింగ్ ఏదైతే ఉందో ఇదంతా కూడా ఈ స్కీమే చూసుకుంటుంది. అండ్ లాస్ట్లీ ఇష్యూ రిలేటెడ్ రెజల్యూషన్, ఏమైనా ఇష్యూస్ వస్తే దాన్ని ఎలా రిజాల్వ్ చేయాలి, దాన్ని ఎలా తగ్గించాలి, దాన్ని ఎలా ఏమంటారు సాల్వ్ చేయాలి, ఇదంతా కూడా మనకి ఈ కమిటీయే చూసుకుంటుంది అనమాట. నా ఎందుకు మనకి మెయిన్గా ఈ స్కీమ్ ఎందుకు మ్యాటర్ అవుతుంది అని చెప్పంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు చెప్పినట్టు మన దగ్గర వెహికల్స్ అనేవి లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా చాలా పెరిగిపోయాయి. ఢిల్లీలో చూసుకోండి, లేకపోతే ఆల్ క్యాపిటల్ సిటీస్ అన్నిట్లో చూసుకోండి, మెట్రోపాలిటన్ సిటీస్లో. అది కాకుండా హైదరాబాద్లో కూడా చూసుకుంటే ఈ మధ్య ట్రాఫిక్ ప్రాబ్లమ్ అనేది చాలా పెరిగిపోయింది. ఎందుకు? అన్ని వెహికల్స్ పెరిగాయి కాబట్టి. ఇప్పుడు అంత వెహికల్స్ పెరిగినప్పుడు అంతకంత నాయిస్ పొల్యూషన్
ప్లస్ ఎంత నాయిస్ పొల్యూషన్ వస్తుంది, దాంతోపాటు ఎయిర్ పొల్యూషన్ అవుతుంది. సో మనకి ఈ రకంగా పొల్యూషన్స్ అని పెరిగినప్పుడు లాస్ట్కి ఏమవుతుంది, ఎమిషన్స్ అనేవి పెరిగిపోతాయి. రైట్, ఇవి పెరిగినప్పుడు లాస్ట్కి మనకి ఎమిషన్స్ కూడా పెంచుతున్నాం. సో మెయిన్గా దీనికి ఇదంతా తగ్గించాలి అని చెప్పంటే మనకి ఎలక్ట్రిక్ వెహికల్స్ ఒకటే మనకి ఏంటి సొల్యూషన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కానీ మనం ఎలక్ట్రిక్ వెహికల్స్ రీప్లేస్ చేయాలని చెప్పంటే అది మనకి యాక్సెసబుల్ ఉండాలి, దాంతోపాటు అఫోర్డబుల్ కూడా ఉండాలి. లైక్ ఇది అఫోర్డబుల్ చేయడం కోసమే మనం పిఎం ఈ డ్రైవ్ అనేది తీసుకొచ్చామన్నమాట. సో దాంతోపాటు మన దగ్గర ఈవీ ఎకో సిస్టమ్ అనేది కంప్లీట్గా కావాలి. నేను మీకు చెప్పాను కదా, వన్ ఆఫ్ ది ఆబ్జెక్టివ్స్ వచ్చేసరికి కంప్లీట్ ఎకో సిస్టమ్ అనేది డెవలప్ చేయడం కోసం. సో అందుకని మనం ఈ ఎకో సిస్టమ్ మీద కూడా ఫోకస్ చేస్తున్నాం. దాంతోపాటు క్లీన్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంటే బస్సెస్ నుంచి, ట్రక్స్ నుంచి, ఈ బస్సెస్ నుంచి వచ్చే ఎమిషన్స్ని క్లీన్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్గా రీప్లేస్ చేయడం కోసం మనకి ఇది మ్యాటర్ అవుతుంది. దాంతోపాటు రెడ్యూసింగ్ ఆబ్వియస్లీ ద పొల్యూషన్ అది కాలుష్యం తగ్గించడానికి. అండ్ దాంతోపాటు ఫ్యూయల్ ఇంపోర్ట్స్కి చాలా బిల్ అనేది పెడతాం మనం. ఆ ఇంపోర్ట్ బిల్ తగ్గించి ఇంపోర్ట్స్ కూడా తగ్గించడం కోసం కూడా మనకి ఇది హెల్ప్ అవుతుంది. అల్టిమేట్లీ దీంతో ఎలా అవుతుంది, ఇండియాస్ నెట్ జీరో కమిట్మెంట్ ఆఫ్ 2070, దాంతోపాటు ప్యారిస్ క్లైమేట్ గోల్స్ అండ్ నేషనల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ మిషన్ ద్వారా కూడా ఈ స్కీమ్ అనేది మనకి అలైన్ అవుతుంది అనమాట. నా దీంట్లో కనుక మనం ఇంపార్టెంట్ పాయింట్స్ చూసుకుంటే పిఎం ఈ డ్రైవ్ స్కీమ్ హైదరాబాద్కి 2000 బస్సులు అయ్యాయి. సో దీంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ చూసుకుంటే దీనికి ఫస్ట్ నోడల్ మినిస్ట్రీ ఎవరండి, నోడల్ మినిస్ట్రీ ఫర్ దిస్ స్కీమ్ ఈస్ మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్. సెకండ్, దీనికి ఎంత ప్రాజెక్ట్ ఫైనాన్షియల్ అవుట్లే టోటల్గా చూసుకుంటే 10,900 crores. అండ్ థర్డ్లీ దీని డ్యూరేషన్ ఫస్ట్ ఇనీషియల్గా ఏమని చెప్పాను, 2024 నుంచి 2026 వరకు తీసుకున్నారు. బట్ ఇప్పుడు మళ్ళీ దీన్ని మనము మార్చ్ 2028 వరకు ఎక్స్టెండ్ చేశాము. అండ్ కొత్తగా తీసుకొచ్చిన ఫీచర్ వచ్చేసరికి ఏంటి, ఈ వాచర్ కూడా అక్కడికక్కడ ఆన్ ద స్పాట్ పర్చేస్ అయిపోయిన వెంటనే కూడా మనకి ఇచ్చేస్తారనమాట. నెక్స్ట్ మెయిన్గా ఈ ఇన్సెంటివ్స్ అన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కన్జ్యూమర్ ఫ్రెండ్లీ చేయడం కోసము ఈ స్కీమ్ అనేది తీసుకురావడం జరిగింది. బట్ నాట్ ద మ్యానుఫ్యాక్చరర్స్ అన్లైక్ ద ఎర్లియర్ స్కీమ్స్. మెయిన్గా కూడా ఈ ప్రాజెక్ట్ అంతా కూడా చూసుకుంటే ఎకో సిస్టమ్ డెవలప్ చేయడము, పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడము, ఇదంతా కూడా ఏంటి మనకి కన్జ్యూమర్ సెంట్రిక్గా ఉంది. రైట్, అండ్ కొత్తగా మనం 2 కేటగిరీస్ని ఇంక్లూడ్ చేసాం. ఏంటవి, ఈ అంబులెన్సెస్ అండ్ ఈ ట్రక్స్ అని చెప్పాను. ఎందుకు, ఈ అంబులెన్సెస్ ఫర్ రిడ్యూసింగ్ ద పబ్లిక్ హెల్త్ ఎక్స్పెండిచర్ అండ్ ఈ ట్రక్స్ ఎందుకు అని చెప్పంటే ట్రక్స్ నుంచి వచ్చే పొల్యూషన్ చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఆ పొల్యూషన్ తగ్గించడం కోసం. సో ఈ గ్రాంట్స్ వచ్చేసరికి ఈ బస్సెస్ అండ్ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ టెస్టింగ్ ఏజెన్సీస్ గ్రాంట్స్ అవన్నీ కూడా దీని అన్నిటి కూడా ఇంక్లూడెడ్గా ఇస్తున్నాం అనమాట. సో ఇండియాలో ఇప్పుడు హైదరాబాద్కి ఈ ప్రాజెక్ట్ కిందనే, ఆ స్కీమ్ కిందనే 2000 బస్సు అనేవి వస్తున్నాయి. ఓకే, అండ్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ టెండర్స్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ఇన్ ద కంట్రీ. నౌ మెయిన్గా ఇందాక మనం ఏం చెప్పాము, కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్ అనే సంస్థ ద్వారా ఇదంతా కూడా ఇంప్లిమెంట్ అవుతుంది. మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి ఇక్కడ, ఫస్ట్ డీజిల్ బస్సెస్ ఏవైతే ఎక్కువగా ఉన్నాయో మన సిటీ బస్సెస్ అన్నీ వాటన్నిటిని కూడా రీప్లేస్ చేయడం అని చెప్పి, దాంతోపాటు ఇప్పుడు కట్ ద ఎమిషన్స్, నాయిస్ పొల్యూషన్ ఏదైతే ఉందో అది పెరిగిపోతుంది. లాస్ట్లీ అర్బన్ ట్రాన్స్పోర్ట్ని మనము మోడర్నైజ్ చేస్తున్నట్టు. ఇది చేయడం వల్ల ఏమవుతుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ హైదరాబాద్లో పొల్యూషన్ తగ్గుతుంది అండ్ పబ్లిక్ హెల్త్ ట్రాన్స్పోర్టేషన్ని క్లీన్గా చేస్తున్నట్టు అవుతుంది. అండ్ ఎమిషన్స్ కట్ చేస్తున్నాము, ఎమిషన్స్ కట్ చేయడం ద్వారా క్లీన్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది మనం ఇన్స్టిట్యూట్ చేస్తాము అండ్ నాయిస్ పొల్యూషన్ తగ్గిస్తాము. ఈ రకంగా మనకి హైదరాబాద్కి దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అన్నమాట. దెన్ లోకల్ పార్టిసిపేషన్, ఒక 2 తెలంగాణ కంపెనీస్ కూడా ఈ కాంట్రాక్ట్స్ తీసుకున్నాయని చెప్తున్నారు. సో అల్టిమేట్లీ ఇట్ విల్ సపోర్ట్ ద ఇండియాస్ నెట్ జీరో గోల్ అండ్ ఈవీ ఎకోసిస్టమ్ ఏదైతే ఉంటుందో ఇదంతా డెవలప్ చేయడానికి కూడా హెల్ప్ అవుతుంది అని చెప్తున్నారు. సో దిస్ ఈజ్ ఆల్ యూ నీడ్ టు నో అబౌట్ ద పిఎం ఈ డ్రైవ్ స్కీమ్. ఈ స్కీమ్ మనకి ఏ రకంగా హెల్ప్ అవుతుంది, ఇంకా మీకు ఏమైనా పాయింట్స్ ఉంటే కమెంట్స్లో పెట్టండి. విల్ బీ బ్యాక్ అగైన్ విత్ అనదర్ వీడియో. థ్యాంక్ యూ.